రైట్. గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ శేఖర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. నేను గత ఒక 10 years నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో సైకాలజీ మరియు విద్యా దృక్పథాలు అనేటువంటి వాటిని డిఎస్సి మరియు టెట్ అభ్యర్థులకు గత 10 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను. అందులో భాగంగా మీ ముందుకు పిఐ లేదా విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్ను మరియు సైకాలజీ టెస్ట్ సిరీస్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మొన్న మార్చి 30వ తారీఖు రోజు ఉగాది పండుగ రోజున విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరిగింది. మరియు ఏప్రిల్ కమింగ్ 16వ తారీఖు నుంచి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రం టెస్ట్ సిరీస్ను ప్రారంభించబోతున్నాను. సో అందులో భాగంగా విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఏ విధంగా సిలబస్ను వర్గీకరణ చేశాను, ఎన్ని టెస్టులు నిర్వహించబోతున్నాను, ఎన్ని గ్రాండ్ టెస్టులు నిర్వహించబోతున్నాను అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం. సో ఇందులో భాగంగా ఏపీడిఎస్సి 2005 పిఐ విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఫర్ హెచ్జిటి, ఎస్ఏ ఆల్ అండ్ లాంగ్వేజ్ పండిట్స్కు విద్యా దృక్పథాలు అనేటువంటి అందరికీ కామన్ కావున సో దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇందులో 20 రోజుల ప్రణాళికని తీసుకురావడం జరిగింది. ఇందులో 20 రోజుల ప్రణాళిక అంటే ఏందో చూద్దాం ఒకసారి. సో మా ప్రత్యేకతలు: నూతన సిలబస్ ప్రకారం ప్రశ్నల తయారీ. మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ ఏపీడిఎస్సికి సంబంధించి ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ప్రశ్నలను రూపొందించడం జరుగుతుంది. టాపిక్ వైజ్ 15 టెస్టులు, 15 టెస్ట్ అన్నాను. మొత్తము ఏపీ విద్యా దృక్పథాలకు సంబంధించి మొత్తము మనకు 6 యూనిట్స్ ఉంటే 6 యూనిట్లు ఉన్నాయి. ఈ 6 యూనిట్లను 15 భాగాలుగా విభజించడం జరిగింది. 15 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఉదాహరణకు మొదటి యూనిట్ భారతదేశం విద్యా చారిత్రక అభివృద్ధిలో 4 భాగాలుగా, రెండవ యూనిట్ ఉపాధ్యాయ సాధికారతలో 3 భాగాలుగా, మూడవ యూనిట్ సమకాలీన భారతదేశంలో విద్యా పోకడలు 4 భాగాలుగా, నాలుగో యూనిట్ హక్కులు చట్టాలు అందులో 2 భాగాలు, ఐదో యూనిట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 1 భాగంగా, ఆరో యూనిట్ జాతీయ విద్యా విధానం 2020ని 1 భాగంగా, ఇలా మొత్తము 15 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. 15 భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క భాగానికి 30 ప్రశ్నల చొప్పున ఒక టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ మూడవ అంశం యూనిట్ వైజ్ 5 గ్రాండ్ టెస్టులు. మొత్తము ఈ 15 భాగాలు ఏదైతే 6 యూనిట్లు ఉన్నాయో ఈ 6 యూనిట్ల మీద టోటల్గా 5 గ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. 5 గ్రాండ్ టెస్టులను నిర్వహిస్తాను. అదేవిధంగా నాలుగో అంశం టోటల్ సిలబస్ పై 6 గ్రాండ్ టెస్టులు. టోటల్ సిలబస్ పై 6 గ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరుగుతుంది. సో టోటల్ సిలబస్ మొత్తం 6 యూనిట్లపై టోటల్ సిలబస్ పై 6 గ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 5వ అంశము అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ విధానంలో ప్రశ్నల రూపకల్పన. ఇక్కడే మనకు కావాల్సినటువంటి అంశం. మనం గతం నుండి చూస్తున్నాం. గతంలో 2018 డిఎస్సి కానివ్వండి, లేదా 2024లో రాసినటువంటి 2024లో అంతకుముందుకు రాసినటువంటి టెట్ పరీక్షల సరళిని మనం ఒకసారి గమనించినట్లయితే ప్రశ్నల సరళి చాలా సులభంగా ఉన్నది. అన్ని ప్రశ్నలు కూడా ఎక్కువగా నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. కానీ మొన్న అక్టోబర్లో నిర్వహించినటువంటి టెట్లో అండర్స్టాండింగ్ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. అంటే ప్రశ్నల సరళి అనేది
ప్రశ్నల సరళి అనేది మారింది. ప్రశ్నల సరళి అనేది మారింది అని గుర్తుంచుకోవాలి. కావున నాలెడ్జ్కు కొంత ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఎక్కువగా అప్లికేషన్కు అండర్స్టాండింగ్ ప్రశ్నలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరిగింది. ఎక్కువగా అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్కు ప్రాధాన్యత ఇస్తూ ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం జరిగింది. నేను రూపొందించినటువంటి ప్రశ్నాపత్రాలు మీరు ఆన్సర్లు చేయాలంటే ఖచ్చితంగా ఆ టాపిక్ సంబంధించినటువంటి మెటీరియల్ను మీరు సంపూర్ణంగా కాంప్రహెన్సివ్గా చదువుతూనే వాటిని చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఏదో ఒకసారి చదువుతాం, రెండుసార్లు చదువుతాం, రెండుసార్లు చదివి సారు పెట్టినటువంటి ఎగ్జామ్ రాస్తాం అనుకుంటే అది మీ భ్రమ. కావున ఖచ్చితంగా మినిమం మీరు ఎగ్జామ్ రాయాలి అంటే 5 సార్లు చదివితేనే ఆ ప్రశ్నలకు ఆన్సర్లను గుర్తించగలుగుతారు, లేకపోతే గుర్తించలేరు. కావున ప్రశ్నల సరళి అనేది పూర్తిగా అప్లికేషన్ మరియు అండర్స్టాండింగ్ రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 6వ అంశం టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ ప్రశ్నలను రూపొందించడం జరిగింది. చిన్న చిన్న సబ్ టాపిక్ను కూడా కవర్ చేస్తూ ప్రశ్నలను రూపొందించడం జరిగింది. చిన్న చిన్న సబ్ టాపిక్ను కూడా చూస్తూ ప్రశ్నలు కవర్ చేస్తూ ప్రశ్నలను రూపొందించడం జరిగింది. టోటల్గా 1000 క్వశ్చన్లతో పిఐ టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది. పిఐ విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్ను 1000 ప్రశ్నలతో రూపొందించడం జరిగింది. ఆ 1000 ప్రశ్నలు చాలా కఠినాత్మకంగా అండర్స్టాండింగ్ మరియు అప్లికేషన్ మోడ్లో లెవెల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఒక గొప్ప విషయం ఏమిటంటే టాపిక్ వైజ్ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో ఇవ్వబడును. టాపిక్ వైజ్ మొత్తం 15 టాపిక్స్గా డివైడ్ చేశాను. ఈ 15 టాపిక్స్ సంబంధించి 15 టాపిక్లుగా సిలబస్ను డివైడ్ చేసి మీకు నా యొక్క యాప్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాను. ఆల్రెడీ ఇప్పటికే చాలా టాపిక్స్ సంబంధించినటువంటి మెటీరియల్ను పీడిఎఫ్ రూపంలో యాప్లో అందుబాటులో ఉంచాను. సో కాబట్టి ఈ సదవకాశాన్ని కూడా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకున్నటువంటి ఆల్రెడీ మనకు ఈ పిఐ విద్యా దృక్పథాలు ఏపీ డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యి చాలామంది ఇప్పటికే అద్భుతంగా ఎగ్జామ్ రాస్తున్నారు. చాలామంది నా యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సును పర్చేజ్ చేసుకొని ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీనికి మంచి అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. సో మరి నా యొక్క యాప్ పేరేమిటి? మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్ఎస్ రెడ్డి పిఎస్వై సైకాలజీ అండ్ పిఐఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటి వాటిని మీరు ప్లే స్టోర్లో కొడితే మీకు ఇది ఓపెన్ అవుతుంది. అందులో నుంచి మీరు కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. ఏపీ డిఎస్సి 2025కు సంబంధించి మరి ఎంత కాస్ట్ సార్? విద్యా దృక్పథాలు పిఐ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎంత కాస్ట్ అంటే కేవలము 99 రూపాయలు మాత్రమే. కేవలము 99 రూపాయలు మాత్రమే నేను పెట్టడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే చాలా యాప్లలో చాలా కోర్సులలో ఏమిటంటే మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి జస్ట్ 3 టైమ్స్ లేదా 5 టైమ్స్ మాత్రమే మీకు అవకాశం ఇస్తారు. కానీ ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీరు అన్లిమిటెడ్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు ఎన్నిసార్లనైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు, అన్లిమిటెడ్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాంటి సదవకాశాన్ని మీకు కల్పించడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్ని మీరు పర్చేజ్ చేసుకోండి. నా యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసుకోండి. దాదాపు పిఐ విద్యా దృక్పథాలకు సంబంధించి 1000 క్వశ్చన్లతో మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నలను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయాలను మీరు సంపూర్ణంగా విశ్లేషణ చేయగలిగితే మీకు పిఐ సబ్జెక్టు కంప్లీట్గా రావడం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. సో కావున నా యొక్క యాప్ నేమ్ ఆర్ఎస్ రెడ్డి సైకాలజీ అండ్ పిఐ ఆన్లైన్ క్లాస్ కేవలం ఏపీ డిఎస్సి 2025 విద్యా దృక్పథాలకు సంబంధించి టెస్ట్ సిరీసు
కేవలం 99 రూపాయలు మాత్రమే నిర్ణయించడం జరిగింది. సో ఈ డబ్బుల గురించి మీరు ఆలోచించకండి. జస్ట్ ఒక్కసారి మనం మధ్యాహ్నం కాఫీ తాగడానికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి హోటల్కి పోతే 100 రూపాయలు అవుతున్నాయి కాఫీ తాగడానికి వెళితే. కానీ ఈ యాప్ను తీసుకోవడం వల్ల, ఈ టెస్ట్ సిరీస్ని మీరు తీసుకోవడం వల్ల 1000 ప్రశ్నలు మీ ముందుకు వస్తున్నాయి. అవి మామూలు ప్రశ్నలు కావు, బుల్లెట్ లాంటి ప్రశ్నలు మీ ముందు నేను ఉంచుతున్నాను. ఇప్పటికే ఈ ప్రశ్నల మీద ఒకరిద్దరు ఇప్పటికే 2-3 టెస్టులు అయిపోయాయి. దాని మీద అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తున్నది. ఇలాంటి ప్రశ్నలు మేము ఎప్పుడు చూడలేదు సార్, ఇంత అప్లికేషన్ ప్రశ్నలు మేము ఎప్పుడు చూడలేదు సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి సార్, ఈ ప్రశ్నల సరళిని ఇదే విధంగా కొనసాగించండి సార్, ఈ ప్రశ్నల సరళిని చివరి దాకా ఇదే విధంగా కొనసాగించండి అని అద్భుతంగా మా విద్యార్థులు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిందే కాకుండా సార్ సైకాలజీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసి అప్లికేషన్ టైప్లో మాకు ప్రశ్నలను అందించండి సార్ అని చాలామంది విద్యార్థులు కోరుచున్నారు. ఎందుకంటే అందరు విద్యార్థులు నాకు పరిచయం. గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో నేను దాదాపు అన్ని జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీ ఏరియాల్లో దాదాపు చాలా ఇన్స్టిట్యూట్లలో పనిచేయడం జరిగింది. దాదాపు ఈ 10 సంవత్సరాల్లో నేను దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు నేను చదువు చెప్పి ఉన్నాను. ఉదాహరణకు కర్నూలు ప్రతిభా ఇన్స్టిట్యూట్, అదేవిధంగా కర్నూలు తెలుగు ఇన్స్టిట్యూట్ అయినటువంటి విశ్వవాణి తెలుగు స్టడీ సర్కిల్, అదేవిధంగా గుంటూరు లక్ష్య సాధన ఇన్స్టిట్యూట్, గుంటూరు బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్, కనిగిరి టీచర్స్ అకాడమీ బ్రాంచ్ అయినటువంటి విజయనగరం టీచర్స్ అకాడమీ, విజయనగరంలో తెలుగు స్టడీ సర్కిల్ అయినటువంటి దానిలో, అదేవిధంగా శ్రీకాకుళం రైజ్ ఇన్స్టిట్యూట్లో, అదేవిధంగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్లో పిఐకి సంబంధించిన 3 యూనిట్లను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్స్టిట్యూట్లలో వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం పర్మనెంట్గా ఒక 10-15 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. రెగ్యులర్గా వాటికి పోయి పిఐ సైకాలజీ సంబంధించినటువంటి విషయాలను బోధిస్తున్నాను. అపారమైనటువంటి అనుభవంతో ఈ టెస్ట్ సిరీస్ని మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి అందరూ నా యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీన్ని పర్చేజ్ చేసి దీంట్లో షెడ్యూల్ ప్రకారం మీరు, అంతేకాదు కేవలం ఒకేసారి ఈ 15 టెస్ట్, టాపిక్ వైజ్ టెస్టులు, యూనిట్ వైజ్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు, టోటల్ సిలబస్ పై 6 గ్రాండ్ టెస్టులకు సంబంధించి ప్రశ్నలు ఒక్కటేసారి మీరు యాప్ ఓపెన్ చేయగానే అది ఓపెన్ కాదు. ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక ఆర్డర్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆల్టర్నేట్ డేస్లలో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. నా యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీతో కనీసం రోజుకొక 2 గంటలు లేదా 3 గంటలు చదివించి ఎగ్జామ్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక స్పెసిఫైడ్ షెడ్యూల్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మనకు ఒక 2-3 ఎగ్జామ్స్ కూడా 2-3 షెడ్యూల్స్లో ఉన్నటువంటి 2-3 ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో రైట్ సార్, పిఐ విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి షెడ్యూలు గతంలో మీకు చెప్పిన విధంగానే షెడ్యూల్ ప్రిపేర్ చేశాను. డేట్లతో సహా ఏ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏ టాపిక్ పై ఎగ్జామ్ ఉంటుందని స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీడిఎస్సి 2025 పిఐ విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫర్ HGTSA ఆల్ అండ్ లాంగ్వేజ్ పండిట్స్ రైట్స్. లాంగ్వేజ్ పండిట్స్. సో చూడండి, టెస్ట్ నెంబర్ 1 డేట్ 2వ తారీఖు ఏప్రిల్ నెల. టాపిక్స్ ఏమున్నాయి ఇక్కడ? విద్యా అర్థము, స్వభావము, నిర్వచనాలు, విద్యా ప్రక్రియలు, విద్యా రూపాలు, విద్యా ధ్యేయాలు. నెక్స్ట్ 2వ తారీఖు నాడు వేద కాలంలో విద్యా విధానం, బౌద్ధుల కాలంలో విద్యా విధానం, జైనుల కాలంలో విద్యా విధానం, ముస్లిం కాలంలో విద్యా విధానం. ఒక్కొక్క టెస్ట్ సిరీస్లో ఒక్కొక్క టెస్ట్లో 30 మార్కులు ఉంటున్నాయి. నెక్స్ట్ 3వ తారీఖు రోజు బ్రిటిష్ కాలంలో విద్యా విధానం 30 మార్కుల ఎగ్జామ్. నెక్స్ట్ 6వ తారీఖు రోజు స్వతంత్ర అనంతరం విద్యా విధానం 30 మార్కులకు. సో 5వ టెస్ట్ ఏమిటంటే 8వ తారీఖు
4వ నెల 2025 రోజున యూనిట్ 1 గ్రాండ్ టెస్ట్ 50 మార్కులకు, అంటే ఫస్ట్ యూనిట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. 4 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ 4 పార్ట్స్ మీద 50 మార్కులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 6వ టెస్టు 2వ యూనిట్లో 3 భాగాలుగా చేయడం జరిగింది. ఇందులో 1 ఉపాధ్యాయ సాధికారత, అర్థము, ప్రభావితం చేసే కారకాలు. 2వది ఉపాధ్యాయ స్థాయిలు, ఉపాధ్యాయుల ప్రేరణ. నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, పాఠశాలలో ఉపయోగించే రికార్డులు, రిజిస్టర్లు. ఇది ఏ తారీఖు ఉంటుంది సార్? మనకు 10వ తారీఖు ఉంటుంది మనకు. నెక్స్ట్ 7వ టెస్టు 12వ తారీఖు ఏముంటుంది? 2 ఏంటంటే ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు. ఏమేమి ఉన్నాయి సార్ అవి? ఎన్సిఆర్టి, ఎన్సిటిఈ, న్యూపా, ఎస్సిఆర్టి, సిటిఈ, ఆర్ఐఈలు, ఇవన్నీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ 14వ తారీఖు రోజు ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే పథకాలు, ఓబీబీ, డిపెప్, హెపెప్, ఎస్ఎస్సిఏ, ఇలాంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలపై పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ 9వ టెస్టు యూనిట్ 2 గ్రాండ్ టెస్టు 50 మార్కులకు ఉంటుంది. ఇలా మొత్తము మనకు ఇక్కడ 3వ యూనిట్ స్టార్ట్ అవుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య ఎన్నో తారీఖు? 18వ తారీఖు నాడు. నెక్స్ట్ 20వ తారీఖు రోజు ప్రజాస్వామ్యము, విద్య, అర్థశాస్త్రము మరియు జనాభా విద్యకు సంబంధించి 30 మార్కులకు. నెక్స్ట్ 12వ టెస్టు 22వ తారీఖు ఏప్రిల్ నెల జీవన నైపుణ్యాలు, కౌమార విద్య, ఎల్పిజికి సంబంధించిన 30 మార్కులు ఉంటుంది. అదేవిధంగా 13వ టెస్టు 24వ తారీఖు రోజున కుటుంబ జీవన విద్య, విలువలు విద్య, పట్టణీకరణం, వలసలు, ఆరోగ్య వ్యాయామ విద్య. ఇది మొత్తం కూడా 3వ యూనిట్కి సంబంధించినటువంటిది. 3వ యూనిట్కి సంబంధించి దీనికి సంబంధించి గ్రాండ్ టెస్టు 26వ తారీఖు నా యూనిట్ 3 పై గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రోజున ఎప్పుడు ఏదో ఒక సమయంలో మనము టెస్ట్ సిరీస్ను ఓపెన్ చేసుకొని ఎగ్జామ్ రాయడానికి వీలు లేదు. 7 o'clock ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. 7 నుంచి మీరు ఎగ్జామ్ రాయాలి. 7 o'clock నుంచి ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని అన్లిమిటెడ్ మోడ్లో పెడుతున్నాం. మీరు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం. అదేవిధంగా 15వ టెస్టు నా 4th యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 28వ తారీఖు రోజున విద్యా హక్కు చట్టము 2009ని ఒక పరీక్షాంశంగా తీసుకోవడం జరిగింది. తర్వాత 30వ తారీఖు రోజున బాలల హక్కులు, మానవ హక్కులు, సమాచార హక్కు చట్టము 30 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సో 17వ టెస్టు మే 2వ తారీఖున యూనిట్ 4th మీద గ్రాండ్ టెస్ట్, అంటే హక్కులు చట్టాల మీద గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 4వ తారీఖు మే నెలలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము ఎన్సిఎఫ్ 2005 గురించి 30 మార్కులకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 6వ తారీఖు మేలో జాతీయ విద్యా విధానం లేదా ఎన్ఈపి 2020 30 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 8వ తారీఖున 20వ టెస్ట్ ఇది. 8వ తారీఖు మే నెల యూనిట్ 5th 6th మీద 50 మార్కులకు, ఈ రెండింటి మీద 50 మార్కులకు ఎగ్జామ్. అదేవిధంగా టోటల్ సిలబస్ పై 6 గ్రాండ్ టెస్టులను, ఒక్కొక్క టెస్టుకు 50 మార్కుల చొప్పున 6 గ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అంటే మీకు 1000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ టెస్ట్ సిరీస్లో ఉండడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో 1000 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అన్నీ కూడా ఆల్ క్వశ్చన్స్ కూడా అప్లికేషన్ క్వశ్చన్సే.
ఆల్ క్వశ్చన్స్ కూడా అప్లికేషన్ క్వశ్చన్సే ఉంటాయి.